ప్రమాణోత్సవం జరిగింది. నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల సత్యమైన శ్రద్ధా నిష్టలు కలిగియుందుననియు సత్యమైన శ్రద్ధానిష్టలు కలిగిందుననియు భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారమును కాపాడుదుననియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము యొక్క ముఖ్యమంత్రిగా నా కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగను హృదయపూర్వకముగను నిర్వహింతుననియు భయపక్షపాతములు గాని రాగద్వేషములు గాని లేకుండా సంవిధానమును శాసనమును అనుసరించి సర్వవిధ జనులకు న్యాయము చేయుదుననియు పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. జనం ఆనందోత్సాహాలకు ప్రతీకగా టపాకాయలతో బాణసంచాతో లాల్ బహదూర్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు రహస్య రక్షణ ప్రతిజ్ఞ చేశారు. నందమూరి తారక రామారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా పరిశీలనకై తేబడిన లేక నాకు తెలియవచ్చిన ఏ విషయమును గాని అట్టి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను సక్రమముగా నిర్వహించుటకు అవసరమగునంత వరకు తప్ప ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు తెలియజేయనని లేక వెలిబుచ్చనని పవిత్ర హృదయముతో